గాంధీ భవన్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ సమాధానం వినండి, మాట్లాడండి. ఇంకేమైనా మీరు ఇప్పటికైనా మీలో మీ ఆలోచనలతో మార్పు తెచ్చి ఆ మహిళా సోదరులకు ఇంకేం చేయాలని చెప్తే మేము స్వీకరించడానికి ముందున్నామని మేము చెప్పడం కూడా జరిగింది. మీరందరూ చూసిండ్రు తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రజా పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్లు మొదలుపెట్టడం, వేలాది మంది ఆ ప్రజా దర్బారుకు రావడం, ఈ 10 సంవత్సరాల నుండి పేరుకపోయిన వారి సమస్యలను ఆ సమస్య పరిష్కారం గురించి ఎవరి దగ్గర పోవాలో తికమకాయి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం విషయంలో ఒక్కసారి ప్రజా దర్బారు అని పెట్టగానే వేలాది మంది వచ్చి వారికి సంబంధించిన దరఖాస్తులు, ఆ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వటం మేము కాదు చెప్తా ఉన్నాం, మీడియా ప్రతినిధులే దానికి ప్రూఫ్. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాలు విషయంలో అమలుపరిచే కార్యక్రమంతో పాటు దానికి తోడు మరి మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన హామీ 5 సంవత్సరాల తర్వాతనో 4 సంవత్సరాల తర్వాతనో లేకుంటే కనీసం 1 సంవత్సరం తర్వాతనో టీఆర్ఎస్ పార్టీ వారు కానీ స్పందిస్తే ఒక అర్థవంతమైన విమర్శ అని ప్రజలు గమనిస్తారనే